వెల్కమ్ టు ఏపీ టైమ్ న్యూస్. దిస్ ఇస్ హరీష. అప్డేట్స్ చూద్దాం. జగన్ బస్సు యాత్రకు సంబంధించిన షెడ్యూల్ వెలువడింది. దీనికి సంబంధించిన న్యూస్ ను మనం చూస్తున్నాం. ఇక కేంద్ర ఎన్నికల సంఘానికి ఏపీ బీజేపీ కంప్లైంట్ ఇచ్చింది. ఓటర్ల జాబితాలో అక్రమాలకు పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో వాళ్ళు విజ్ఞప్తి చేశారు. ఇక 4వ అంశాన్ని మనం పరిశీలిద్దాం. 14న రాజమండ్రిలో జనసేన ఆవిర్భావ సభ జరగబోతోంది. ఇక ఏపీలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ రవి మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రైట్ రవి. హరీష, మనం చూస్తే అంటే ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ అనేది వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు రాజకీయ పక్షాలు పూర్తిగా అంటే దాని స్పీడ్ పెంచాయి. ఎన్నికలకు సన్నద్ధమవుతున్నాయి. ఒకవైపు అభ్యర్థుల ఖరారు కానీ, మరోవైపు అంటే వ్యూహాలు జనంలోకి వెళ్ళే విధానం కానీ, జనంలో అంటే ప్రచార కార్యక్రమానికి కానీ పూర్తిగా శ్రీకారం చుడుతూ పూర్తిగా ఎన్నికల వాతావరణం రాష్ట్రంలో వచ్చిందని చెప్పొచ్చు. అంటే బహుశా రేపు కానీ లేకపోతే మండే కానీ ఎన్నికల నోటిఫికేషన్ వస్తున్న నేపథ్యంలో పార్టీలన్నీ ఇప్పటికే అంటే అధికార తెలుగుదేశం పార్టీ కానీ, ఇటు వైసీపీ ప్రతిపక్షం కానీ, మరోవైపు జనసేన, బీజేపీ, కాంగ్రెస్ అన్నీ కూడా ఇప్పటికే తమ ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాయి. కొన్ని అంటే బస్సు యాత్రల పేరిట కానీ ఇప్పటికే కొన్ని కార్యక్రమాలు అయితే తీసుకోవడం జరిగింది. దీనికోసం ప్రధాన రాజకీయ పక్షాలు కూడా ఇదే వ్యూహంతో ముందుకెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే అంటే చంద్రబాబు గత 10 రోజులుగా కూడా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ వారీగా అభ్యర్థులు ఖరారు చేస్తూ వస్తున్నాడు. ఆయన ఇప్పటికే దాదాపు అన్ని జిల్లాలు పూర్తయ్యాయి. ఈరోజు కూడా విజయనగరం, శ్రీకాకుళంకి సంబంధించి కూడా అభ్యర్థులు కసరత్తు ఆయన చేస్తూ ఉన్నారు. మరోవైపు అంటే ఒకటి నెల్లూరు, కొన్ని అంటే చిత్తూరు, కొన్ని జిల్లాలు తప్ప మ్యాక్సిమం అన్ని రివ్యూలు కూడా పార్లమెంటు కాన్స్టిట్యున్సీ సంబంధించి మొత్తం రివ్యూలన్నీ కూడా చంద్రబాబు పూర్తి చేసినట్టుగా మనం చెప్పొచ్చు. ఆ కాన్స్టిట్యున్సీ ఎంపీ కాన్స్టిట్యున్సీ పరిధిలోని ఎమ్మెల్యే అభ్యర్థులందరినీ కూడా దాదాపు అంటే 80% సీట్స్ అన్ని కూడా ఆయన ప్రకటించడం కూడా జరిగింది. ఆల్రెడీ అభ్యర్థులకు ఇప్పటికే చెప్పి వాళ్ళని ప్రచారాన్ని కూడా పంపించడం జరిగింది. కేవలం ఒక 20% మాత్రం అంటే కొంచెం డైలమా నడుస్తున్న స్థానాలకు సంబంధించి తప్ప దాదాపు అన్ని స్థానాలు కూడా ఆయన ఖరారు చేస్తూ వస్తున్నారు. అంటే ఈ రోజు వరకు కూడా ఎంపీ స్థానాలకు సంబంధించి మొత్తం అభ్యర్థులందరినీ కూడా అటు ఎంపీలు కానీ ఆ పరిధిలో వచ్చే ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా వాళ్ళు ఆయన చర్చించడం జరుగుతోంది. ఒకవైపు అసంతృప్తులను బొజ్జగిస్తూనే క్యాండిడేట్ను ప్రకటిస్తూ వస్తున్నారు. ఈ దాదాపు ఈ కసరత్తు అంతా కూడా పూర్తి చేసి 15వ తారీఖు ఈ నెల 15వ తారీఖు లోపు మొత్తం లిస్ట్ అంతా కూడా ఆయన టీడీపీ ప్రకటించే అవకాశం కూడా కనిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కసరత్తు జరుగుతుంది. అంటే ఓవైపు పెద్ద ఎత్తున అసంతృప్తులు అంటే ఒక సీటుకి 2 పోటీ పడుతున్న నేపథ్యంలో వారిని పిలిచి బొజ్జగించడం కూడా మనం చూస్తున్నాం. ఈవైపు అంటే ఎంపీ క్యాండిడేట్లకు సంబంధించి ప్రధానికి దృష్టి సారించారు. దాదాపు అంటే ఒక 20 వరకు కూడా కన్ఫర్మ్ అయితే ఒక 5 మాత్రం కొంచెం ఇంకా డైలమాలా ఉంది. అందులో ప్రధానంగా తీసుకుంటే ఒంగోలుకు సంబంధించి మాగంటి శ్రీనివాసులు రెడ్డితో నిన్న కూడా చంద్రబాబు చర్చించడం జరిగింది. అయితే ఆయన పోటీ చేసేందుకు సముఖంగా లేకపోవడంతో మరొకరికి అదేవిధంగా కొనతాల రామకృష్ణ విశాఖలో చేరికతో ఆయనకు అనకాపల్లి ఇస్తారని ఒక చర్చ నడుస్తుంది. లేదంటే ఆల్టర్నేటివ్ కూడా ఈ మొత్తానికి చూసుకుంటే పార్లమెంట్ సభ్యుల వారికి కూడా అసెంబ్లీ కసరత్తు పూర్తి చేస్తున్నారు చంద్రబాబు. దాదాపు 15వ తారీఖు ఇది ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరోవైపు అంటే ఈ గత 2-3 రోజులుగా జరుగుతున్న అంటే ఇప్పుడు డేటా లీక్స్ కానీ ఫామ్ 7 ద్వారా ఓట్లు తొలగిస్తున్నారు అంశానికి అన్ని రాజకీయ పక్షాలు కూడా దీని మీద అంటే వాదపాదాలు జరుగుతున్నాయి. ఒకరిపైన ఒకరు ఆరోపణలు దుమ్మెత్తి పోసుకోవడం జరుగుతుంది. జిల్లాలో కూడా చాలా వరకు ఓట్లు గల్లంతూ ఒకరికే 2 ఓట్లు ఉన్నాయనే అంశాలు కానీ ప్రధాన అంటే ఎమ్మెల్యేలు కొంతమంది శాసనసభ్యులకు ఓట్లు కూడా దీనిలో అంటే గల్లంతయ్యాయని లేకపోతే 2 ఓట్లు ఉన్నాయని ఇష్యూలతో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంతవరకు గందరగోళం నెలకొంది. అధికార ప్రతిపక్ష పార్టీలు కూడా దీనికి సంబంధించి కంప్లైంట్ ఇచ్చుకుంటూ పోలీస్ స్టేషన్ మెట్టెక్కుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీనికి సంబంధించి అంటే బీజేపీ నేతలు ఈరోజు రాష్ట్ర బీజేపీ నేతలు కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం జరిగింది. అధికార దుర్వినియోగం జరుగుతోంది. డేటా లీక్స్ ద్వారా ఓట్లు తొలగించే కార్యక్రమం పెద్ద ఎత్తున జరిగింది. వీటన్నిటిని కూడా సరిచూడాలి, సరైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర బీజేపీ నేతలు ఈరోజు ఢిల్లీలో ఈసీని కలిసి ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. మరోవైపు చూసుకుంటే కనుక ఈ వైసీపీ అంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే అభ్యర్థుల ఎంపికలో కసరత్తు చేస్తున్నారు. మరోవైపు పార్టీలో జాయినింగ్స్ కూడా ఈరోజు కూడా మాజీ ఎమ్మెల్యేలు కొంతమంది కార్పొరేషన్ చైర్మన్లు కూడా ఈరోజు చల్లా రామకృష్ణ లాంటి వారు కూడా ఈరోజు పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. వీళ్ళు ఇప్పటికే టీడీపీకి రాజీనామా చేసి ఈరోజు వైసీపీలో చేరడం జరిగింది. మరోవైపు చూసుకుంటే కనుక 13వ తారీఖున విజయవాడ వేదికగా సమరశంకారావం నిర్వహించాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి నిశ్చయించారు.
దీనికి సంబంధించి అంటే ఇప్పటికే జిల్లాల వారీగా సమరశంకారాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజధాని అమరావతిలోనే సమరశంకారం కోసం అని చెప్పేసి వైసీపీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తుంది. దాని ద్వారా ఆల్మోస్ట్ అలా ఎన్నికలకి అంటే నోటిఫికేషన్ తర్వాతే ఈలోపే నోటిఫికేషన్ వస్తున్న నేపథ్యంలో 13వ తారీఖు ఏర్పాటు చేసే సమరశంకార సభ అనేది వైసీపీని అంటే పూర్తి స్థాయిలో జనంలోకి తీసుకెళ్లే కార్యక్రమంగా మనం చెప్పుకోవచ్చు. దీనికోసం వైసీపీ పెద్ద ఎత్తున కసరత్తు చేస్తూ ఉంది. మరో మేనిఫెస్టోలు కూడా రెండు పార్టీలు ఇటు వైసీపీ కానీ అంటే అధికార తెలుగుదేశం కానీ ఇప్పటికే మేనిఫెస్టో కమిటీ మీటింగ్ దాదాపు 2-3 జరిగాయి. ఆపై కసరత్తు కూడా జరుగుతుంది. నోటిఫికేషన్ వచ్చిన కొద్ది రోజుల్లోనే మేనిఫెస్టో కూడా ప్రకటించి జనంలోకి వెళ్ళే విషయం మీద రాజకీయ పార్టీలు కసరత్తు చేస్తూ ఉన్నాయి. ఇంకోవైపు జనసేన కూడా అంటే దాదాపు ఏడాది పాటు పవన్ కళ్యాణ్ రాష్ట్రం అంతా పర్యటించాడు. వివిధ సభలు కానీ బహిరంగ రోడ్ షోలు ఇవన్నీ కూడా నిర్వహించుకుంటూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే అంటే ఎన్నికలకు శంకారం పూరించే నేపథ్యంలో 14వ తారీఖున అంటే రాజమండ్రిలో ఒక సభ నిర్వహించాలని చెప్పేసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. దీనికోసం చెప్పి జనసేన కూడా ఏర్పాట్లు షురూ చేస్తుంది. మొత్తం చూసుకుంటే కనుక రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు అటు టీడీపీ కానీ ఇటు వైసీపీ కానీ జనసేన కానీ బీజేపీ కాంగ్రెస్ ఇప్పటికే ఒక బస్ యాత్ర అనేది పూర్తి చేయడం జరిగింది. రాహుల్ గాంధీ కూడా వచ్చి ప్రత్యేక హోదా మీద ప్రకటన చేయడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఏ క్షణమైన నోటిఫికేషన్ వస్తున్న నేపథ్యంలో అభ్యర్థుల కసరత్తుతో పాటు ఎన్నికల శంకారావం పూరించేందుకు కూడా రాజకీయ పార్టీలు అన్నీ కూడా సమాయత్తం అవుతున్నాయి. హరీష. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రవి.